అఫీషియల్ ప్లాట్ఫామ్ పైన. సో నా 2.5 నెలల నుంచి నేను ఏదైతే ఎమ్మెల్యే అయింది నేను చూస్తున్న అసలు సివిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే వాటిపైనే నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్న మేయర్ గారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి కన్వర్జెన్స్ మీటింగ్ అనేది అసలు జరగట్లేదు. దీనివల్ల చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. దీన్ని నేను జెడ్సీ గారులని డీసీలను అడిగితే వాళ్ళ దగ్గర కరెక్ట్ ప్రోటోకాల్ కూడా ఏమీ ఉన్నట్టు కనిపించలే. అంటే ఎవ్రీ మంత్ కి చేస్తారా, 3 months కి చేస్తారా, 6 months కి చేస్తారా, 1 year కి చేస్తారా? ఎందుకు చెప్తున్నా అంటే మేడం, లైబ్రరీస్ కోసం నేను ల్యాండ్ కావాలని అడిగితే నేను కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టాను, కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టినాను. వీళ్ళ లెటర్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి తప్పితే ఎక్కడ ఒక మీటింగ్ కన్వీన్ చేసి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలా అనేది కూడా చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా యూపీహెచ్సి మా దగ్గర 6 యూపీహెచ్సిలు శాంక్షన్ అయి ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ ఆర్ అధికారులు ల్యాండ్ చూపించకపోవడం మూలాన ఆ ఫండ్ అలాగే మిగిలిపోయే తర్వాత అది ఉంటుందో ఉండదో అనేది ఒక ఇష్యూ అండి. అదేవిధంగా ఎస్టీపీ మా దగ్గర సఫిల్ కూడా లేకపోయినా ఎస్టీపీ కడుతున్నారు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే బండ్ కట్టి ఆ వాటర్ ని ఎస్టీపీలకు మరలించే దగ్గర చేస్తున్నారో అక్కడ సిల్ట్ అంతా వచ్చేసి చేరిపోయింది. ఆ సిల్ట్ ని ఎవరు తీయాలనేసి నేను ఆ ఎస్టీపీ కట్టే ప్రాజెక్ట్ జిహెచ్ఎంసి అఫీషియల్స్ ని అడిగితే వాళ్ళు అంటారు ఇది మాకు సంబంధం లేదు, వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ కన్స్ట్రక్టింగ్ దిస్ ఎస్టీపీ. దెన్ ఐ ఆస్క్డ్ జిహెచ్ఎంసి, దే సే no, we are not concerned. Then I asked HMWS people also, వాళ్ళు అంటారు మాకు సంబంధం లేదు అంటారు. అంటే ఆ సిల్ట్ అదే విధంగా ఉంటే ఆ కట్టిన అబ్జెక్టివ్ కూడా నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఆ బండ్ కట్టి నీళ్ళని ఆపి మనం ఎస్టీపీలో ట్రీట్ చేసి మళ్ళీ చెరువులకు వదలాలా, అది ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, దానికి ఇష్యూ వస్తుంది. సో ఈ కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అంటే ఎవ్రీ ఒక క్వార్టర్కో ఏదో ఒక ఆ ప్రకారంగా మీరు పెట్టిస్తే దట్ వుడ్ బి చాలా బాగుంటది అనేసి. ఎందుకంటే ఏ అధికారిని అడిగినా ఇంకో డీసీని అడిగితే జెడ్సీని అడుగు, జెడ్సీని అడిగితే కమిషనర్ని అడుగు అని ఈ విధంగా ఎత్తేయడం జరుగుతుంది. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మా దగ్గర అనేక ఆర్ఓబీలు ఆర్యూబీలు కట్టాల్సిన అవసరం ఉంది. బట్ అవి కట్టక ముందే మనం అనేక ప్రాజెక్టులని అంటే ఒక 100 ఫ్లాట్స్ వచ్చే అపార్ట్మెంట్స్ కి మనం పర్మిషన్ ఇస్తున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి, మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొంచెం కొత్తగా అన్న ప్లీజ్, ఇది ఒక ఉదాహరణ అండి. ఇక్కడ అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు, ఇక్కడ కనీసం సివరేజ్ సిస్టమ్ లేదు, కనీసం రోడ్స్ కూడా లేవు. I took to the notice of ZC also, but no one is able to answer. వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయి? వీళ్ళు ఏమంటారు, నేను ఒకసారి డీసీని అఫీషియల్ గా నేను ఆయనకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టి సార్ ఈ విధంగా పర్మిషన్స్ ఏ విధంగా ఉంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని ఆయన ఒక రకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఈజ్ దిస్ హౌ కమిషనర్ గారు మీ డీసీలు ఆన్సర్ చేయడం? ఒక Did he answer to you like that? Yes. To an MLA? I'll show in my. ఒక నిమిషం, ఇది మాట్లాడతారండి. This is your subject also. మీకు సంబంధించిన సబ్జెక్ట్ కదా, మీకు సంబంధించిన సివిక్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్. నేను కూడా స్టేక్ హోల్డర్ ఇక్కడ. సో ఆ యొక్క డీసీ గారు అట్లా మీకు మా మెసేజ్ లో కూడా మీకు ఆ ట్రాన్స్క్రిప్ట్ పంపిస్తాను, ఆయన ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా వాళ్ళు సమాధానం చెప్తుంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ కి వాళ్ళు ఎక్కడ కూడా సివరేజ్ లైన్ లేకున్నా వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు, ఓసీస్ ఇస్తున్నారు, మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎన్ఓసీస్ సబ్మిట్ చేస్తున్నారు. వై డోంట్ వి టేక్ యాక్షన్ మేడం? ఇప్పుడు 100 మంది కోసం ప్రిపేర్ చేసిన ఒక రోడ్ లో ఒక డ్రైన్ లో ఆల్రెడీ 300-400 మంది ఉపయోగించే విధంగా అక్కడ తయారైంది. ఇంకో 1000-2000 మందిని అదే సేమ్ స్పాట్ లో వదిలేయడం జరుగుతుంది. సో అంటే దీంట్లో ఎందుకు చెప్తున్నా అంటే మేడం, మనం ఇంతకు ముందు మీరు రాగానే ఒకటి చాలా అద్భుతమైన మాట చెప్పిండ్రు, స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అని చెప్పేసి. ఈ వాటర్ ప్లస్ అనేది మనకు ఒక అన్ని రీసైకిల్ చేసుకున్నాకనే మనకి వాటర్ ప్లస్ అనే అవార్డు వస్తుంది. 2 times, ఫస్ట్ టైం వచ్చింది, దాని తర్వాత రీసర్టిఫికేషన్ అయి
10 days వ్యాలిడేషన్ తర్వాత కూడా నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది అనేసి మీరు అందులో మీ బడ్జెట్ బుక్ లో రాయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడ రీసైక్లింగ్ అవుతుంది? ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ప్రాంతంకి వచ్చింది అనుకోండి, ఈ ఫొటోస్ చూసింది అనుకోండి, ఏ విధంగా ఉంటుంది మీరే చెప్పండి. మీరు ఈ విధమైన పరిస్థితులు ఉంటే మీకు వాటర్ ప్లస్ మళ్ళీ అదే విధంగా స్టాండ్ అవుతుంది అనేది నేను అడుగుతున్నాను మేడం. అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డ్ 5 రేటింగ్ వచ్చింది, దాని ఇంకా రేటింగ్ 7 స్టార్ రేటింగ్ పెంచుకుందామంటారు. మీరు 2011 సెన్సెస్ ప్రకారంగా రోడ్లు బిల్ట్ అయిన స్టాటిస్టిక్స్ తీసుకుంటారు, బట్ మీరు ఇచ్చే సఫాయి వాళ్ళని శానిటరీ వర్కర్స్ ని మాత్రం ఆ యొక్క గణాంకాలు తీసుకుంటారు, కానీ ఇప్పుడు రోడ్లు పెరిగిన దాన్ని మాత్రం తీసుకోరు. మీకు ఉదాహరణకు మా మల్కాజ్గిరి సర్కిల్లో 6 డివిజన్స్ ఉంటే కేవలం 470 మంది మీకు అక్కడ పనిచేస్తున్నారు శానిటరీ వర్కర్స్. వాళ్ళు అక్కడ సరిపోవట్లేదు. ప్రతిరోజు అది లిటర్ ఫ్రీ చేద్దాం అనుకుంటే కంప్లీట్ గా ఎక్కడ చూసినా ఆ లిటర్ అట్లనే కనిపిస్తుంది. దీనికి ఏ రకంగా మీరు అడ్రస్ చేస్తున్నారు? నేను డీసీ గారిని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కమిషనర్ చెప్పండి మాకు కొత్త పర్మిషన్స్ ఉన్నాయో లేదో. అందులో ఏమైతుంది మేడం, వారానికి ఇంత లీవ్స్ ని వాళ్ళు ఇస్తారు, ఆ లీవ్స్ ప్రకారంగా అందులో మళ్ళా ఒక 20% అబ్సెంట్ ఉంటుంది. రాజశేఖర్ గారు, మీరు ఇప్పుడు పేమెంట్స్ కాంట్రాక్ట్ ఇట్లాంటివి మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టు వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇచ్చినాక సెపరేట్ గా ఆల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ తో మరి ఈ గౌరవ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ మరి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెడితే మీరు మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తో మనము సార్ట్ అవుట్ చేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే జోనల్ వైస్ కూడా మళ్ళీ జోనల్ వైస్ పెట్టుకుని అదే ఎమ్మెల్సీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి కార్పొరేటర్లతో సహా ఆఫీసర్లను పెట్టుకుని ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ డీటెయిల్ గా డిస్కషన్ బదులు ఐ థింక్ మోర్ ఇన్ డీటెయిల్ గా పెట్టుకుందాం. నో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. లాస్ట్ పాయింట్ అదే విధంగా పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్ మేడం. నేను ఇక్కడ చూస్తున్నాను ఏంటంటే సిఆర్ఎంపీ వాళ్ళకి అడగని మేడం ని లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్ అన్న, లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్. మేము రికార్డ్ అదే మీ పక్షాన్ని అడుగుతున్నా అన్న, మీ గురించే అడుగుతున్నా. మనం మళ్ళీ కొట్లాడుకుందామా? నరసింహారెడ్డి గారు, మీరు మనమేమో హెల్తీ డిస్కషన్ చేసుకుందాం ఇవాళ. హెల్తీ నో 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 శ్రవణ్ కూర్చోండి, నరసింహారెడ్డి గారి కూర్చోండి, నో నో కూర్చోండి. నేను ఒక్కటే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఈ రోజు మధుసూదన్ గారు నో నో యూ కెనాట్ టాక్. నో నో ఒక గౌరవ ఎక్స్ అఫీషియో ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఒక గౌరవ ఎక్స్ అఫీషియో గారు మాట్లాడుతూ మన కార్పొరేటర్స్ కున్న ప్రాబ్లం కూడా ఆయన ఒక వివరించుకుంటూ మాట్లాడితే మీరు ప్రభుత్వము గత ప్రభుత్వం ఏం చేసింది? నో నో నాట్ టాలరబుల్. నో 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 సిట్ డౌన్. ఇవాళ ఒక గౌరవ సభ్యులు ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు మీ అందరు కూడా అంటే మాకే ఇట్లుంది అంటే మీ పరిస్థితి ఎట్లుంది అని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని మిమ్మల్ని ఎవరు కేటీఆర్ గారి గురించి గత ప్రభుత్వం గురించి మాట్లాడేది ఇది లేదండి. యూ టాక్ అబౌట్ ద ప్రెసెంట్. Past is past. Talk about the present and the future. You speak about the future of this Hyderabad city. ఇప్పుడు సరే అండి, గతం అయిపోయింది. No, past is past. Please, all the members, please listen. Past is past. అయిపోయిన సంగతి మళ్ళీ ఇక్కడ తేవద్దు. What are we going to do now? And what are we going to do in future? Please understand this. కూర్చోండి శ్రవణ్ గారు, కూర్చోండి. ఇది అందరి పరిస్థితి మేడం. I understand. కాబట్టి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇది నా ఒక్కరిది కాదు, ఇది అందరికి సంబంధించిన సమస్య కాబట్టి చెప్తున్నాను మేడం. ఎందుకంటే
సిఆర్ఎంపీకి ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతున్నాయి, ఎస్టీపీస్ కట్టే వాళ్లకు ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతున్నాయి. అదే విధంగా హై సిటీ అని బడ్జెట్ పెడుతున్నారు, అక్కడ కూడా ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతుంది. బట్ చిన్న రెస్పెక్ట్ టు ద ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఒక్క నిమిషం 1 సెకండ్ మీరు మాట్లాడినప్పుడు ఎవరు నో యు కెనాట్ డిస్రెస్పెక్ట్. సో హై సిటీ అని పెడుతున్నారు, అక్కడ ప్రాంప్ట్ పేమెంట్ అవుతున్నాయి, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్లు జరగట్లేదు. అదే విధంగా నాకు ఒక డౌట్ మేడం, బడ్జెట్ అధికారులు ప్రిపేర్ చేస్తే మీరు వెట్ చేస్తారా, ఇక్కడ గౌరవ సభ్యులు వెట్ చేస్తారా, లేకపోతే వాళ్ళని అడుక్కోవాలన్నా? మనం ఇప్పుడు నేను ఇంతకు ముందు చూస్తున్నప్పుడు చాలా మంది సభ్యులు ఏం అడుగుతున్నారంటే మాకో 100 లైట్లు అని అడుగుతున్నారు. వీళ్ళకి అధికారం ఉంది కదా, ఇక్కడ ప్రపోజ్ వీళ్ళు చేసినాక వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఉంటది. కానీ అధికారులు ప్రిపేర్ చేసిన బడ్జెట్ కి మాకు అడుక్కునే విధంగా ఏ విధంగా చేస్తారు? ఇది నా యొక్క ప్రశ్న. ప్లీజ్ దయచేసి మీరు అందరు కూడా బడ్జెట్ ప్రిపరేషన్ ముందు గౌరవ సభ్యులని అందరినీ కూడా యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్ సో దట్ వాళ్ళకి అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ప్రిపేర్ చేసి మాకు ఇస్తే ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ దిక్కు మీరు రైల్వే సైకిల్ ట్రాక్ కడుతున్నారు, దానివల్ల నా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏ రకంగా యూజ్ అవుతుంది? సో ప్లీజ్ దయచేసి ఆలోచించి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.